భారత క్రికెట్లో అద్భుతమైన స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న అమిత్ మిశ్రా రిటైర్మెంట్ ప్రకటించాడు. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. తరచూ గాయాల బారిన పడుతుండడం, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఢిల్లీకి చెందిన అమిత్ మిశ్రా హర్యానా తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 2003లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా 2017లో ఇంగ్లాండ్తో టీ20 సందర్భంగా తన అంతర్జాతీయ స్థాయిలో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఈ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ 36 వన్డేలు, 22 టెస్టులు, 10 టీ20 మ్యాచ్ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 64, టెస్టుల్లో 76, అంతర్జాతీయ టీ20లలో వన్డేల్లో 64, టెస్టుల్లో 76, అంతర్జాతీయ టీ20లలో అమిత్ మిశ్రా 16 వికెట్లు పడగొట్టాడు. ఇక 2008లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలర్ గతేడాది చివరిగా లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా 162 మ్యాచ్లు ఆడి 174 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అత్యధికంగా 3 సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా అమిత్ మిశ్రా నిలిచాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్, 2011లో కింగ్స్ 11 పంజాబ్, 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అమిత్ మిశ్రా హ్యాట్రిక్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ పలు అరుదైన రికార్డులు అతని సొంతం. 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీ మ్యాచ్తో టెస్టుల్లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా అరంగేట్రంలోనే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి భారత బౌలర్ల జాబితాలో చేరాడు. ఇక 2013లో జింబాబ్వేతో 5 మ్యాచ్ల సిరీస్లో మొత్తంగా 18 వికెట్లు కూల్చిన ఈ స్పిన్నర్ ఓ ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జవగల్ శ్రీనాథ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అలాగే బంగ్లాదేశ్ వేదికగా టీ20 ప్రపంచ కప్ 2014 టోర్నీలో 10 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా టీమిండియా రన్నర్-అప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా 2017 తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన మిశ్రా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్కు మాత్రమే పరిమితమయ్యాడు. గాయాల బెడద, యువ ఆటగాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో 42 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. తనకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐకి, అండగా నిలిచిన అభిమానులకు, ఫ్యామిలీ మెంబర్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ ఆటగాళ్లకు మెంటర్గా వ్యవహరిస్తూ ఆటకు దగ్గరగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు.